వెల్కమ్ టు బర్నింగ్ ఇష్యూ. రాయలసీమ గుండెకాయ లాంటి తాడిపత్రిలో మళ్లీ పొలిటికల్ హీట్ పెరిగింది. నిప్పుకు వాయువు తోడైనట్లు ఇరు వర్గాల పంతాలు పట్టింపులు ఈ ప్రాంతాన్ని మరోసారి అశాంతి వైపు నెడుతున్నాయి. మొన్నటిదాకా ఒకరికి రాజ్యం, నేడు మరొకరికి ఆధిపత్యం. నాయకులు మారినా, ప్రభుత్వాలు మారినా తాడిపత్రిలో ఈ పగలు ప్రతీకారాల కల్చర్ ఎందుకు మారడం లేదు? జేసీ కుటుంబం వర్సెస్ కేతిరెడ్డి పెద్దారెడ్డి మధ్య దశాబ్దాలుగా రగులుతున్న ఈ రాజకీయ జ్వాల ఇప్పుడు ఏ తీరానికి చేరబోతోంది? ఫ్యాక్షన్ మాయమైపోతుందనుకున్న సీమలో మళ్లీ పాత గాయాలు ఎందుకు రేగుతున్నాయి? తాడిపత్రిలో అసలేం జరుగుతోంది? చూద్దాం ఆ ఆరని రాజకీయ జ్వాలేంటో. రాయలసీమ రాజకీయాల్లో తాడిపత్రి ఎప్పటికీ ఆరని ఒక రాజకీయ జ్వాల. ఏళ్లుగా ఇక్కడ జేసీ కుటుంబం వర్సెస్ కేతిరెడ్డి పెద్దారెడ్డి వర్గాల మధ్య రగులుతున్న విభేదాలు కేవలం ఎన్నికలకే పరిమితం కావడం లేదు. ఇది తరతరాలుగా కొనసాగుతున్న ఒక పొలిటికల్ లెగసీ. ఒకప్పుడు వ్యవస్థలు ఎలా ఉన్నా ఇప్పుడు మారుతున్న ఈ రెండు కుటుంబాల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే వాతావరణం ఏమాత్రం చల్లారకపోవడం యావత్ రాష్ట్రంలో ఒక పెద్ద చర్చనీయాంశం. ఈ ఆరని రాజకీయ జ్వాలకు అసలు పరిష్కారం లేదా అన్నది ఇప్పుడు ప్రతి ఒక్కరి మదిలో మెదులుతున్న $1 మిలియన్ ప్రశ్న. ఇరు వర్గాల మధ్య ఎప్పటినుంచో ఉన్న ఈ వైరం నేడు సరికొత్త మలుపులు తిరుగుతూ ప్రజాస్వామ్యానికి సవాల్ విసురుతోంది. తాడిపత్రి పొలిటికల్ కల్చర్ని నిశితంగా గమనిస్తే చేతిలో కర్రున్నవాడిదే బర్రే అన్న సామెత ఖచ్చితంగా గుర్తొస్తుంది. ఇక్కడ అధికారంలో ఎవరుంటే వారిదే రాజ్యం అన్నట్లుగా పరిస్థితులు మారిపోతాయి. పవర్ చేతిలోకి రాగానే ప్రత్యర్థులపై అజమాయిషీ చెలాయించడం, కక్ష సాధింపు చర్యలకు దిగడం ఒక చట్టంలో లేని రూల్లాగా రాజ్యాంగం సాగుతోంది. గడిచిన దశాబ్ద కాలంలో గీత దాటింది ఎవరు అని విశ్లేషిస్తే ఇరుపక్షాల వైపు నుంచి తప్పులు కనిపిస్తాయని లోకల్ పబ్లిక్ భావిస్తూ ఉంటారు. పవర్లో ఉన్నప్పుడు ఒకరు దౌర్జన్యం చేస్తే అపోజిషన్కు రాగానే మరొకరు విక్టిమ్ కార్డ్ ప్లే చేయడం ఇక్కడ రొటీన్ పొలిటికల్ డ్రామాగా మారిపోయింది. ఈ ఆధిపత్య పోరులో సామాన్యులే సమితలవుతున్న పరిస్థితి కనిపిస్తోంది. తాడిపత్రి రాజకీయ చరిత్రను ఒకసారి వెనక్కి తిరిగి చూస్తే దాదాపు 4 దశాబ్దాల పాటు ఇక్కడ జేసీ సోదరుల మాటే శాసనం. 1985 నుంచి వరుసగా 6 సార్లు జేసీ దివాకర్ రెడ్డి ఎమ్మెల్యేగా గెలిచి రాష్ట్ర రాజకీయాల్లో చక్రం తిప్పారు. కాంగ్రెస్లో ఉన్న ఆ తర్వాత టీడీపీలో చేరినా వారి పట్టు ఏమాత్రం సడల్లేదు. కాంట్రాక్టులు, రవాణా రంగం, వ్యాపార సామ్రాజ్యాలపై వారిదే ఏకఛత్రాధిపత్యం. జేసీ బ్రదర్స్ని ఎదిరించి రాజకీయం చేయడం అప్పట్లో కత్తిమీద సామే. పల్లెల్లో తమ ఆధిపత్యాన్ని కాపాడుకోవడానికి పాతకాలపు ఫ్యాక్షన్ వ్యూహాలనే వారు ఉపయోగించారని విమర్శకులు చెబుతూ ఉంటారు. పోలీస్ వ్యవస్థ సైతం వారి కనుసన్నల్లోనే నడిచేదన్న టాక్ ఉండేది. అలా దశాబ్దాల పాటు సాగిన జేసీ కుటుంబ సామ్రాజ్యానికి 2019 ఎన్నికలు గట్టి బ్రేక్ వేశాయి. ఆనాటి వైసీపీ ప్రభంజనంలో జేసీ అస్మిత్ రెడ్డిపై కేతిరెడ్డి పెద్దారెడ్డి సంచలన విజయం సాధించి తాడిపత్రిలో కొత్త కింగ్గా అవతరించారు. పవర్ చేతిలోకి రాగానే ఒకప్పుడు జేసీ సోదరులు వాడిన వ్యూహాన్నే పెద్దారెడ్డి వర్గం రివర్స్లో అప్లై చేయడం మొదలుపెట్టింది. జేసీ వర్గానికి పట్టున్న వ్యాపారాల్ని టార్గెట్ చేశారు. BS4 వాహనాల వివాదంతో రవాణా శాఖ ఉక్కుపాతం మోపడం, ప్రభాకర్ రెడ్డి జైలుకు వెళ్లాల్సి రావడం, అనుచరులపై వరుస కేసులు నమోదు కావడంతో దశాబ్దాల చరిత్ర ఉన్న జేసీ వర్గం ఒక్కసారిగా డిఫెన్స్లో పడిపోయింది. అధికార మార్పిడితో ఈ రెండు కుటుంబాల మధ్య పాత కక్షలు ఎంత భయంకరంగా మారాయో చెప్పడానికి 2020 డిసెంబర్ నాటి ఎపిసోడ్ ఒక బెస్ట్ ఎగ్జాంపుల్. నాడు ఎమ్మెల్యేగా ఉన్న కేతిరెడ్డి పెద్దారెడ్డి తన అనుచరులతో నేరుగా జేసీ ప్రభాకర్ రెడ్డి ఇంటికి వెళ్లారు. అప్పుడు జేసీ ఇంట్లో లేకపోవడం, లోపలికి వెళ్లిన పెద్దారెడ్డి ఏకంగా జేసీ నిత్యం కూర్చునే కుర్చీలో కూర్చొని సవాల్ విసరడం రాష్ట్ర రాజకీయాల్లోనే సంచలనం రేపింది. ఈ క్రమంలోనే బయట ఇరు వర్గాలు కత్తులు, రాళ్లతో దొమ్మీకి దిగడంతో తాడిపత్రి రణరంగాన్ని తలపించింది. అయితే విషయం తెలుసుకుని వచ్చిన జేసీ ప్రభాకర్ రెడ్డి దీన్ని తీవ్ర అవమానంగా ఫీల్ అయ్యారు. దీనికి కౌంటర్గా పెద్దారెడ్డి కూర్చున్న ఆ కుర్చీని నడి రోడ్డుపైకి తెచ్చి అందరూ చూస్తూ ఉండగానే పెట్రోల్ పోసి తగలబెట్టారు. తన ఆధిపత్యాన్ని దెబ్బతీయాలని చూస్తే ఊరుకునేది లేదని ఆయనిచ్చిన ఈ వార్నింగ్ అప్పట్లో ఓ రేంజ్లో వైరల్ అయింది. నాయకుల పర్సనల్ ఈగోలతో తాడిపత్రి పాలిటిక్స్ ఏ స్థాయికి వెళ్లాయో నాటి సీన్తో పక్కాగా అర్థమవుతుంది.
అయితే ఇప్పుడు కాలం మారింది. తాడిపత్రిలో సీన్ మళ్లీ రివర్స్ అయింది. ప్రస్తుత కూటమి ప్రభుత్వంలో జేసీ ప్రభాకర్ రెడ్డి కుమారుడు జేసీ అస్మిత్ రెడ్డి లోకల్ ఎమ్మెల్యేగా ఉన్నారు. దీంతో తాడిపత్రిలో పెద్దారెడ్డి ఎంట్రీకి ఊహించని ఆటంకాలు ఎదురవుతున్నాయి. సొంత నియోజకవర్గంలోని అడుగుపెట్టాలన్నా కోర్టు నుంచి స్పెషల్ పర్మిషన్లు తెచ్చుకోవాల్సిన పరిస్థితి. మరోవైపు శాంతి భద్రతల పేరుతో పోలీసుల ఆంక్షలు పెద్దారెడ్డి రాజకీయ ప్రయాణాన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. ఇన్నేళ్ల చరిత్రలో ఎవరిది పైచేయి అయినా అంతిమంగా సామాన్యులే ఇక్కడ సమితలవుతున్నారు. ఇక్కడే ఒక ఆసక్తికరమైన అంశాన్ని పరిశీలించాలి. మొత్తం రాయలసీమలో ఫ్యాక్షనిజం దాదాపుగా అంతరించిపోయింది. ఒకప్పుడు ఫ్యాక్షన్కు కేర్ ఆఫ్ అడ్రస్గా ఉన్న జమ్మలమడుగులో కూడా ఇప్పుడు పాత గాయాలు తిరగదోడిన దాఖలాలు లేవు. అక్కడ ఏవైనా రాజకీయ విభేదాలుంటే అవి కేవలం మాటల దూషణలకే పరిమితమవుతున్నాయి. జమ్మలమడుగులో ఫ్యాక్షన్ లేదు, ఉన్నది కేవలం రాజకీయమే అన్నది సుస్పష్టం. కానీ ఇంకా తాడిపత్రిలో మాత్రమే ఈ రాజకీయ ఫ్యాక్షన్ కక్షలు ఎందుకు బుసలు కొడుతున్నాయన్నదే అసలు పాయింట్. తరాలు మారుతున్నా ఇక్కడ పొలిటికల్ రైవల్రీలో మార్పులు ఎందుకు రావడం లేదు అన్నది సామాజిక విశ్లేషకుల్ని సైతం ఆశ్చర్యపరుస్తున్న ప్రధానమైన అంశం. అధికారం చేతిలో ఉన్నప్పుడు ప్రత్యర్థులపై విరుచుకుపడ్డం, అపోజిషన్లో ఉన్నప్పుడు బాధితులమంటూ రోడ్డెక్కడం తాడిపత్రిలో పాత సీనే. కానీ పట్టపగలు ఆసుపత్రులపై సైతం దాడులకు తెగబడ్డం పచ్చని సీమలో సరికొత్త కలకలం రేపుతోంది. మరి ఈ దాడుల వెనక ఉన్న అసలు కారణాలేంటి? పోలీసుల సమక్షంలోనే ఇంతటి విధ్వంసం ఎలా జరిగింది? ఇరు వర్గాల కవ్వింపులు, సవాళ్లు ఏ రేంజ్లో ఉన్నాయో ఇప్పుడు చూద్దాం. మిగతా రాయలసీమ ప్రాంతాలకు తాడిపత్రికి మధ్య ఉన్న ప్రధానమైన వ్యత్యాసం నాయకుల మైండ్ సెట్. జమ్మలమడుగు లాంటి చోట్ల విమర్శలు కేవలం పొలిటికల్ మైలేజ్ కోసం మాత్రమే పరిమితమవుతుంటాయి. తాడిపత్రిలో రాజకీయ వైరం ఏకంగా రోడ్డెక్కి తొడలు కొట్టుకునే వరకు వెళ్తోంది. వ్యక్తుల మధ్య ఉన్న పర్సనల్ ఈగోలు రాజకీయ ఆధిపత్య పోరుతో కలగలిసి ఒక ప్రైవేట్ సైన్యాన్ని నడుపుతోన్నంత రేంజ్లో కవ్వింపులకు దారితీస్తున్నాయి. ఇలాంటి ఫ్యాక్షన్ మైండ్ సెట్ని బ్రేక్ చేయకపోతే రాబోయే రోజుల్లో ఈ ప్రాంతం మరింత అశాంతికి గురవుతుందని స్పష్టమైన సంకేతాలిస్తోంది. డెవలప్మెంట్కు బదులుగా దాడుల మీద ఫోకస్ చేయడం ఇక్కడి పాలిటిక్స్కి ఒక శాపంగా మారింది. ఇటీవల తాడిపత్రిలో జరిగిన వైసీపీ నేత కేశవరెడ్డిపై హత్యాయత్నం, దానికి కొనసాగింపుగా ఆస్పత్రి ప్రాంగణంలో జరిగిన విధ్వంసం ఈ రాజకీయ జ్వాలకు ఒక ఉదాహరణలు. పట్టపగలు పబ్లిక్ ప్లేస్లో కత్తులతో దాడులు చేసుకోవడం, హాస్పిటల్స్పై రాళ్లు రువ్వుకోవడం చూస్తుంటే చట్టం పట్ల వీరికి ఏమాత్రం రెస్పెక్ట్ లేదని అర్థమవుతోంది. పాత పగలు ప్రతీకారాలతో రగిలిపోతూ ఉరుమురిమి మంగళం మీద పడ్డట్లు ఆస్పత్రిలోని రోగుల్ని, సామాన్య ప్రజల్ని సైతం భయాందోళనలకు గురిచేయడం అత్యంత బాధాకరం. ఈ దాడుల వెనుక పక్కా పొలిటికల్ మోటివ్ ఉందని ఇరు వర్గాలు ఒకరిపై ఒకరు చేసుకుంటున్న ఆరోపణలు పరిస్థితిని మరింత దిగజార్చుతున్నాయి. ఈ ఆధిపత్య రాజకీయ వైరంలో పోలీసులు దారుణంగా నలిగిపోతున్నారు. లా అండ్ ఆర్డర్ కాపాడాల్సిన కాకీల సమక్షంలోనే పరస్పర దాడులు జరగడం వ్యవస్థ వైఫల్యాన్ని సూచిస్తోంది. అల్లర్లను కంట్రోల్ చేయడానికి వెళ్లిన పోలీసులపైకి దుండగులు రాళ్లు రువ్వడం చూస్తుంటే తాడిపత్రిలో ఏ స్థాయిలో అరాచకత్వం ఉందో గ్రహించవచ్చు. స్థానిక నాయకుల కవ్వింపులు, ఒకరికొకరు చేసుకునే బహిరంగ హెచ్చరికలు ఇక్కడ చాలా కామన్ అయిపోయాయి. ఈ రోజుల్లో సోషల్ మీడియాలో రెచ్చగొట్టే పోస్టులు పెట్టి ఆ తర్వాత రోడ్డెక్కి విధ్వంసం సృష్టించడం ఒక ట్రెండ్గా మారింది. ఈ పాలిటిక్స్ మధ్య నిష్పక్షపాతంగా వ్యవహరించడం పోలీసులకు ఒక కత్తి మీద సాములా మారింది. ఇక్కడ మరో విచిత్రమైన పొలిటికల్ స్ట్రాటజీని మనం గమనించాలి. రాష్ట్రంలో కూటమి అధికారంలో ఉంది. కానీ తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి పోలీసుల తీరును తప్పుపడుతూ యాక్షన్ తీసుకోవాలని డిమాండ్ చేస్తూ రోడ్డెక్కి నిరసనలకు దిగారు. సొంత పార్టీ అధికారంలో ఉన్న తన డిమాండ్ల సాధన కోసం ఒక ప్రత్యర్థి నేతలాగా ధర్నాలకు దిగడం వెనుక పెద్ద వ్యూహమే ఉందని అర్థమవుతోంది. స్థానిక పోలీస్ యంత్రాంగంపై మోరల్ ప్రెషర్ పెంచి తన అపోజిషన్ వర్గంపై కఠినమైన యాక్షన్ తీసుకునేలా చేయడానికి జేసీ ఈ పాలిటిక్స్ ప్లే చేస్తున్నారని పలువురు పొలిటికల్ పండితులు లోతుగా విశ్లేషిస్తున్నారు. చూశారుగా, పవర్లో కూటమి ప్రభుత్వం ఉన్నప్పటికీ జేసీ ప్రభాకర్ రెడ్డి రోడ్డెక్కి మరీ నిరసనలు తెలుపుతున్న తీరు
అందర్నీ ఆశ్చర్యపరుస్తోంది. ఒకప్పుడు తాడిపత్రిని శాసించిన జేసీ బ్రదర్స్లో పెద్దాయన సైలెంట్ మోడ్లోకి వెళ్లడం వెనుక ఉన్న మాస్టర్ ప్లాన్ ఏంటి? కేతిరెడ్డి పెద్దారెడ్డి హౌస్ అరెస్టులు, వైసీపీ జిల్లా నేతల ఎంట్రీతో ఈ రాజకీయ వైరం ఇంకెన్ని మలుపులు తిరగబోతోంది? ఒకప్పుడు తాడిపత్రి పాలిటిక్స్ అనగానే జేసీ బ్రదర్స్ పేరే వినిపించేది. ఆ నియోజకవర్గాన్ని కేవలం తమ కనుసైగలతో శాసించిన చరిత్ర వారిదే. దశాబ్దాల పాటు ఒకే కుటుంబం చేతిలో అధికారం ఉండడంతో వారు ఒక ప్యారలల్ గవర్నమెంట్ లాగా వ్యవహరించారు. అయితే ప్రస్తుతం సీనియర్ నేత జేసీ దివాకర్ రెడ్డి పూర్తిగా సైలెంట్ మోడ్లోకి వెళ్లిపోయారు. ఆయన యాక్టివ్ పాలిటిక్స్కి దూరంగా ఉంటూ ఉండడంతో తమ్ముడు జేసీ ప్రభాకర్ రెడ్డి ఒక్కరే ప్రత్యర్థులతో ఒంటరి పోరాటం చేస్తున్నారు. తన కుమారుడు అస్మిత్ రెడ్డిని తెర ముందుకు తెచ్చి యువ నాయకత్వానికి బూస్ట్ ఇస్తూనే డిఫెన్స్ బాధ్యతలు మొత్తం ప్రభాకర్ రెడ్డి తన భుజాలపై వేసుకుని నడిపిస్తున్నారని స్పష్టమవుతోంది. ఇక మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి వ్యవహారశైలి చూస్తే పాత పద్ధతుల్ని వదల్లేక, ప్రభుత్వ ఆంక్షల్ని ఎదుర్కోలేక సతమతమవుతున్నట్లు అనిపిస్తోంది. తన క్యాడర్పై జరుగుతున్న దాడులకు నిరసనగా గాంధీ చౌక్లో దీక్ష చేయడానికి ప్రయత్నిస్తే పోలీసులు అనుమతి నిరాకరించారు. ఆయన ఇంటి చుట్టూ భారీ పోలీస్ బలగాల్ని మోహరించి బయటకు రాకుండా హౌస్ అరెస్ట్ రేంజ్లో నిర్బంధించారు. అయినా సరే పంతం వీడకుండా ఇంటి ముందే ఆయన ధర్నాకు దిగడం, పోలీసులతో వైసీపీ కార్యకర్తలు తోపులాటకు దిగడం తాడిపత్రిలో ఉద్రిక్తతల్ని మరింత పెంచింది. పవర్ లేకపోయినా తన గ్రాఫ్ పడిపోకుండా ఆయన తీవ్రంగా శ్రమిస్తున్నారు. ఈ లోకల్ రైవల్రీలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకత్వం ఎంట్రీ ఇవ్వడంతో ఇష్యూ మరింత కాంప్లికేట్ అయింది. అనంత వెంకట్రామిరెడ్డి, విశ్వేశ్వర్రెడ్డి లాంటి వారు పెద్దారెడ్డికి సపోర్టుగా తాడిపత్రికొచ్చేందుకు ప్రయత్నించడం, వారిని పోలీసులు అరెస్టు చేయడం ఒక హై డ్రామాను తలపించింది. దీనిపై జేసీ ప్రభాకర్ రెడ్డి కూడా అంతే ఘాటుగా రియాక్ట్ అయ్యారు. ఇది పార్టీల మధ్య గొడవ కాదని, తమ రెండు కుటుంబాల మధ్య ఉన్న ఇష్యూ అని తేల్చి చెప్పారు. వేరే లీడర్లు ఇందులో జోక్యం చేసుకుంటే వారి ఇళ్ల ముందే ధర్నాలు చేస్తామని స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. ఈ వివాదాన్ని కేవలం తమ వ్యక్తిగత ఎజెండాగానే ఉంచుకోవాలని జేసీ భావిస్తున్నారు. రాష్ట్రంలో అత్యంత సమస్యాత్మకంగా ఉండే జమ్మలమడుగు లాంటి నియోజకవర్గాలే ఇప్పుడు ప్రశాంతంగా కనిపిస్తుంటే, తాడిపత్రిలో మాత్రం ఇంకా ఈ కత్తిపోట్లు, రాళ్ల దాడులు ఏంటి అన్నదే సామాన్యుడి ప్రశ్న. శాంతి భద్రతల పరిరక్షణలో కూటమి ప్రభుత్వ పెద్దల వ్యూహం ఏంటి? దశాబ్దాలుగా రగులుతున్న ఈ కక్షలకు ఎండ్ కార్డ్ పడే ఛాన్స్ ఉందా? భవిష్యత్తులో తాడిపత్రి మారబోతోందా? ఫైనల్ స్టోరీలో చూద్దాం. ఈ మొత్తం ఎపిసోడ్లో కూటమి ప్రభుత్వ పెద్దల వ్యవహార శైలిని కూడా నిశితంగా అబ్జర్వ్ చేయాలి. రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ని కంట్రోల్లో ఉంచాలని సీఎం పదే పదే చెబుతున్నారు. తాడిపత్రి విషయంలో ప్రభుత్వ పెద్దలు కొంత సమయం పాటిస్తున్నారా, లేక లోకల్ లీడర్లకు ఫ్రీ హ్యాండ్ ఇచ్చారా అన్నది డిబేటబుల్గా మారింది. ఒకవైపు జేసీ వర్గానికి అండగా నిలుస్తూనే, మరోవైపు మరీ ప్రతీకార రాజకీయాలు చేస్తున్నారన్న విమర్శలు రాకుండా బ్యాలెన్స్ చేసే పనిలో ప్రభుత్వం ఉన్నట్లు కనిపిస్తోంది. అందుకే పోలీస్ వ్యవస్థ ద్వారా అటు పెద్దారెడ్డి ఆందోళనల్ని కట్టడి చేస్తూ, ఇటు దాడుల విషయంలో ఇరు వర్గాలపై కేసులు నమోదు చేసి లాజికల్గా వెళ్తున్నారు. తాడిపత్రిలో దశాబ్దాలుగా రగులుతున్న ఈ విభేదాల పర్వానికి ముగింపు కార్డ్ ఎప్పుడు పడుతుందన్నదే సామాన్యుల ప్రశ్న. ప్రజాస్వామ్యంలో గెలుపోటములు సహజం, కానీ దాన్ని పర్సనల్ ఈగోలకు ముడిపెట్టి హింసను ప్రేరేపించడం ఏమాత్రం కరెక్ట్ కాదు. కేవలం తమ ఆధిపత్యాన్ని నిరూపించుకోవడం కోసం సామాన్య కార్యకర్తల్ని పావులుగా వాడుకుంటూ ఓళ్లకు ఊళ్లు నాశనం చేసే ఈ కల్చర్ మారాల్సిన అవసరం ఎంతైనా ఉంది. తరాలు మారినా తాడిపత్రిలో రాజకీయ వైరం మారదా అన్న నిరాశ స్థానికుల్లో బలంగా నాటుకుపోయింది. ఎవరొచ్చినా తమ బతుకులు ఇంతేనా అన్న నిర్వేదం అక్కడ పబ్లిక్లో కనిపిస్తోంది. పగలు ప్రతీకారాలతో అల్టిమేట్గా సాధించేది శూన్యం. ఫైనల్గా ఒకటే, తాడిపత్రి సమస్యకు శాశ్వత పరిష్కారం లభించాలంటే అది పూర్తిగా స్థానిక నాయకత్వాల చిత్తశుద్ధిపైనే ఆధారపడి ఉంది. కత్తికి కత్తి, దాడికి దాడి అన్న ఫ్యాక్షన్ మైండ్ సెట్ నుంచి డెవలప్మెంట్ పాలిటిక్స్ వైపు లీడర్లు ఎప్పుడైతే అడుగులు వేస్తారో అప్పుడే ఈ ఆరని జ్వాల చల్లారుతుంది.
అదే సమయంలో పోలీస్ యంత్రాంగం కూడా ఎలాంటి రాజకీయ ఒత్తిళ్లకు తలగకుండా చట్టాన్ని నిష్పక్షపాతంగా అమలు చేసినప్పుడే అరాచక శక్తులకు భయం ఉంటుంది. ఇక ప్రజలు సైతం ఈ కక్షపూరిత రాజకీయాలకు స్వస్తి పలికేలా తమను భయపెట్టి నాయకుల్ని సైలెంట్గా ఓటు రూపంలో ప్రశ్నించే తత్వాన్ని అలవర్చుకోవాలి. లేని పక్షంలో తాడిపత్రి భవిష్యత్తులో మరింత ప్రమాదకరమైన పొలిటికల్ వార్ జోన్గా మారే అవకాశం స్పష్టంగా కనిపిస్తోందని విశ్లేషిస్తున్నారు. నాయకులు వస్తుంటారు, పోతుంటారు, ప్రభుత్వాలు మారుతుంటాయి, కానీ సామాన్యుడి బతుకుల్లో భయం మాత్రం అలానే ఉండిపోతే ఈ ప్రజాస్వామ్యానికి అర్థం ఏముంది? కత్తులతో సాధించేది శూన్యమని చరిత్ర చెబుతున్నా తాడిపత్రి నేతలు ఆ నిజాన్ని ఎందుకు గ్రహించడం లేదు? పగలు ప్రతీకారాలు పక్కన పెట్టి అభివృద్ధి వైపు అడుగులు వేస్తారా, లేక తాడిపత్రిని శాశ్వతంగా ఒక వార్ జోన్ గానే మిగిల్చేస్తారా? తేల్చుకోవాల్సింది నాయకులే, బుద్ధి చెప్పాల్సింది ప్రజలే. ఇది తాడిపత్రి పొలిటికల్ పిక్చర్.